హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో భోజనం అయిపోయిందా? చూడండి ఫ్రెండ్స్, మనం ఊహించినట్లే స్టాక్ మార్కెట్ ఈరోజు ఉలిక్కి పడింది. సో మరి నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ మీద ఆర్బీఐ ఫైన్ విధించడం జరిగింది. ఆ న్యూస్ అప్డేట్ ఏంటి? అకౌంట్స్ డ్రగ్స్ కీ లెవెల్స్లో ఉంది, దాన్ని డిస్కస్ చేద్దాం. సో యూపీఎల్ ఇక్కడ నుంచి 100% పెరుగుతుంది అని అంటున్నారు. సో ఎవరు వాళ్ళు, ఎందుకని, అలా ఎలా అంచనా వేస్తారు, ఆ విషయాల గురించి చూద్దాం. సో నాట్కో ఫార్మా యొక్క స్టాక్ యొక్క అనాలిసిస్ చూద్దాం. ఏయూ స్మాల్ ఫైనాన్స్కి సంబంధించిన రేటింగ్ అప్గ్రేషన్ చూద్దాం. సో అలాగే మొబిక్విక్కి సంబంధించిన చాలా ఇంపార్టెంట్ న్యూస్ అప్డేట్ ఉంది, అదేంటి, బీఎస్సీకి సంబంధించిన బోనస్. సో ఇత్యాది విషయాలు చూస్తూ సింపుల్గానే వీడియోని నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ చార్ట్స్తో వీడియోని ఎండ్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు సో మన ఛానల్ని ఒకసారి లైక్ వేసుకోండి. సో అట్లాగే ఏంటంటే కొత్తగా వాచ్ చేస్తున్న వాళ్ళని నేను సబ్స్క్రైబ్ చేయమని నేను చెప్పను, ఎందుకంటే ఒక 2-3 వీడియోస్ మన ఛానల్లో చూస్తే నచ్చి మీ అంతా మీరే సబ్స్క్రైబ్ చేస్తారనమాట. చూడండి ఫ్రెండ్స్, స్క్రీన్ మీద ఏంటంటే నిఫ్టీ యొక్క చార్ట్ చూస్తున్నాము. నిఫ్టీ యొక్క డే చార్ట్ అంటే 1 క్యాండిల్ రిప్రజెంట్స్ 1 డే. సో ఈరోజు మనకి డ్రాప్ కనిపించింది, కానీ నిన్నటి నైట్ వీడియోలోనే మనం సో ఆల్రెడీ కాషియస్గా ఉండమని చెప్పామన్నమాట. ఎందుకనంటే సో ఆర్డర్లు ఎగ్జిక్యూట్ అవ్వక డ్రాపే, కానీ ఇంటెన్సిఫైడ్ సెల్లింగ్ అయితే కాదది. సో కంటిన్యూగా ర్యాలీ వచ్చింది కదా. సో ఈ ర్యాలీకి ఆరంభం ఏంటంటే ఈ గ్రీన్ క్యాండిల్. సో మ్యాక్రో ఎకానమిక్స్ కారణం ఏంటి అని అంటే సో సిపిఐ డేటా 7 months లో పడటం అనేది. సో అది ఆర్బీఐ రేట్ కట్ వైపు వెళ్ళే పాసిబిలిటీస్ని పెంచింది. సో ఆర్బీఐ రేట్ కట్స్ విధిస్తే ఏంటంటే కన్జంప్షన్ పెరుగుతుంది, కంపెనీస్ యొక్క ఎర్నింగ్ పెరుగుతుంది, డిమాండ్ పెరుగుతుంది, మార్కెట్లో మనీ ఫ్లో అవుతుంది, తద్వారా ఏంటంటే కంపెనీస్ యొక్క ఎర్నింగ్స్ పెరుగుతాయి. సో కాబట్టి సిపిఐ డేటా 7 months లో పడంగానే సో ఏంటంటే ఎఫ్ఐఎస్ కూడా ఏంటంటే స్లోగా బయింగ్ స్టార్ట్ చేసి హెవీగా బయింగ్ అనేది చేస్తున్నారు. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇలా క్యాండిల్కి మధ్య గ్యాప్తో అప్ ట్రెండ్ నడుస్తుంది అని అంటే అది ఎఫ్ఐఐ స్టైల్ ఆఫ్ బయింగ్. డేటా మనం చూడాల్సిన అవసరం లేదు. అలాగే మార్కెట్ పడుతున్నప్పుడు ఇలా గ్యాప్ డౌన్లు ఇలా కంటిన్యూగా ఉంటున్నాయి అని అంటే అది డౌన్ ట్రెండ్. సో ఎఫ్ఐఐస్ క్రియేట్ చేస్తున్న డౌన్ ట్రెండ్, కానీ పైకి వెళ్తున్నప్పుడు ఇలా గ్యాప్స్ క్రియేట్ చేయడం అంటే డిఐఎస్ వల్ల కాదు. సో ఎఫ్ఐఐస్ యొక్క క్రియేషన్ అని చెప్తాను. సో అయితే మరి ఫర్దర్గా మార్కెట్లో ఏం జరగబోతుంది, ఎక్కడి నుంచి మార్కెట్ రివర్స్ అవ్వచ్చు, ఇత్యాది విషయాలు ఏంటంటే ఈ వీడియో మధ్యలో చూద్దాం. మళ్ళీ నిఫ్టీ జోలికి నేను వస్తాను, రిమైనింగ్ అప్డేట్స్ అంతలోకి కవర్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, యూపీఎల్ షేర్స్ సో సెట్ ఫర్ ద బెస్ట్ క్వార్టర్ ఇన్ 4 years అని చెప్పి న్యూస్ అప్డేట్ కనిపిస్తూ ఉంది. సో అందువల్ల an అనలిస్ట్ సీస్ 100% అప్సైడ్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో కనిపిస్తూ ఉందన్నమాట. సో ఎందుకనంటే 25కి సంబంధించిన వాళ్ళు గైడ్లైన్స్లు కూడా ఇచ్చారు. సో యూపీఎల్ గురించి మనం గతంలో డిస్కస్ చేసుకున్నాము. అసలు సో యూపీఎల్ యొక్క డేటాను కూడా లాస్ట్ 10 years డేటా మనం చూసాము. సో అయితే రీసెంట్ ఇయర్స్లో పర్ఫార్మెన్స్ బాగోలేదు. ఒకసారి చార్ట్లోకి వెళ్ళి చూద్దాం పదండి. చూడండి ఫ్రెండ్స్, స్క్రీన్ మీద యూపీఎల్ చార్ట్ చూస్తున్నాము. రీసెంట్ ఇయర్స్లో సో నెగిటివ్ రిజల్ట్స్తో లాసులు పోస్ట్ చేసింది, కానీ యూపీఎల్ మంచి కంపెనీ. స్టాకింగ్ ప్రాబ్లం ఉంది అనేది మనం కూడా ఐడెంటిఫై చేసాం, వాళ్ళు కూడా అదే క్లారిటీ ఇచ్చారు. సో అయితే ఆ స్టాకింగ్ ప్రాబ్లం నుంచి బయటపడుతుంది, త్వరలో ప్రాఫిట్ వైపు వెళ్ళే అవకాశాలు ఉన్నాయని అనుకున్నాం. సో ఇంకా క్వార్టర్లీ రిజల్ట్స్ రాలేదు, కానీ సో ఆ క్వార్టర్లీ రాబోయే రిజల్ట్స్ ఏంటంటే లాస్ట్ 4 yearsలో ఎప్పుడూ లేనంతగా సో మంచి బెస్ట్ క్వార్టర్ని పోస్ట్ చేయడానికి రెడీగా ఉంది. సో దానివల్లే ఏంటంటే ఆల్రెడీ బయింగ్ జరిగింది. సో మీకు గుర్తుందో లేదో 24లో మనం అతి కొద్ది స్టాక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఇన్వెస్ట్మెంట్ అనాలిసిస్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టడీస్ ప్రోస్ కాన్స్ మాట్లాడుకున్నాం, అందులో యూపీఎల్ ఒకటి. సో మీలో ఎంతమంది 24 లేదా అంతకు ముందు నుంచి సబ్స్క్రైబ్ చేస్తున్నారు? యూపీఎల్ 24లో నేను పదే మనం పలుమార్లు ఏంటంటే ఈ లెవెల్లో మాట్లాడుకున్నాము. సో ఎంతమంది క్లోజ్గా అబ్జర్వ్ చేశారో నాకైతే తెలియదు, కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో ఇప్పుడు 652కి వెళ్ళింది, ఫర్దర్గా డబుల్ అవుతుంది అనేది అనలిస్టులు చెప్తూ ఉన్నారు. మళ్ళీ ఏంటంటే ఫర్దర్గా ఎప్పుడైనా మార్కెట్లో రీట్రేస్మెంట్ వస్తే మళ్ళీ ఈ స్టాక్ గురించి డిస్కస్ చేసుకుందాం. అయితే మనం క్లోజ్గా కళ్ళతో 457 ఈ లెవెల్ మనం బాగా కళ్ళతో అబ్జర్వ్ చేసి అనాలిసిస్ చేయటం. స్టాక్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టాకింగ్ ప్రాబ్లం ఉంది, అది టెంపరీ ఇష్యూ, ఒక 2-3 quartersలో సెట్ అవుతుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడుకోవటం. యూపీఎల్కి అంటే ఆ మేనేజ్మెంట్ గతంలో వాళ్ళ స్ట్రెంగ్త్, అలాగే వాళ్ళు చెప్పిన కమిట్మెంట్స్ ఎలా చేశారు అనేది చూసి ఈ ఇష్యూ నుంచి కూడా వాళ్ళు బయటపడతారనేది మనం అంచనా వేశాము. కాబట్టి
స్టాక్ పాయింట్ ఆఫ్ వ్యూలో, బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్లోగా పికప్ అందుకుంది. సో నార్మల్ బిజినెస్కి వచ్చేస్తే ఏంటంటే 2 to 3 క్వార్టర్స్లోనే స్టాక్ ఇంకా మరింత వేగంగా ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి అనేదే ఇక్కడ మనకు కనిపిస్తున్న అనాలిసిస్ అప్డేట్గా కనిపిస్తూ ఉంది అని చెప్పి చెప్పొచ్చు అనమాట. చూడండి సార్, ఇప్పటిదాకా మీరు చూసిన వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోవద్దు. ప్రతి ఒక్కళ్ళు వీడియోని షేర్ చేయండి. మనం గ్యాప్స్తో చేస్తూ ఉన్నాం కాబట్టి. అలాగే మీలో ఎవరికైనా డీమ్యాట్ అకౌంట్, ట్రేడింగ్ అకౌంట్ లేకపోతే సో ఇక్కడ నేను ఏంజల్ లింక్ ఓపెన్ చేస్తున్నాను చూడండి, ఏంజల్ 1. మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ ఎంటర్ చేస్తే 10 minutesలో అకౌంట్ ఓపెన్ అవుతుంది. మీరు గోల్డ్ బాండ్స్, ఏఎంసీ ఇట్లాంటి వాటిలో అన్నింటిలో కూడా అంటే గోల్డ్ బాండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళకి ఏఎంసీ కూడా ఉంది. కాబట్టి మీరు అకౌంట్ ఓపెన్ చేసి మీరు క్రియేట్ చేసిన ఐడిని మా టీం నెంబర్కి పంపించండి. పంపిస్తే కనుక మీకు ఏదైనా వెబినార్లు అట్లాంటివి ఉంటే కనుక ఇన్ఫామ్ చేస్తారు అని చెప్పి చెప్తాను. సో కాబట్టి మీ ఫ్రెండ్స్ని, ఫ్యామిలీ మెంబర్స్ని కూడా రెఫర్ చేస్తే కనుక మీ నెంబర్ కూడా యాడ్ చేయించుకోండి గ్రూప్లో అని చెప్పి చెప్తాను. చూడండి సార్, మొబిక్విక్కి సంబంధించి వాళ్ళు స్టాక్ బ్రోకింగ్ అండ్ డెరివేటివ్ ట్రేడింగ్ బిజినెస్లోకి వచ్చేస్తున్నారనమాట. దానికి సంబంధించిన అప్డేషన్ అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంది. అంటే సెక్యూరిటీస్ బిజినెస్లోకి మొబిక్విక్ వాళ్ళు వస్తున్నారు. సో మొబిక్విక్ చాలామందికి పరిచయమే కదా వ్యాలెట్ రూపంలో. సో దానికి సంబంధించిన అప్డేట్గా చూడండి. అలాగే ఏయూ స్మాల్ ఫైనాన్స్కి సంబంధించి గోల్డ్మ్యాన్ సాక్స్ వాళ్ళు ఏంటంటే సో బై రేటింగ్ ఇచ్చారనమాట. కాకపోతే టార్గెట్ ప్రైస్ని కట్ చేశారు. 813 నుంచి 796కి టార్గెట్ ప్రైస్ని కట్ చేశారు. ఒకసారి అబ్జర్వ్ చేయండి అని చెప్పి చెప్తాను. చూడండి అలాగే బీఎస్సీకి సంబంధించి బోర్డు మీట్ అవ్వబోతున్నారనమాట March 30th. సో ఈ బోనస్ ప్రపోజల్ కన్సిడర్ చేయడానికి. సో కాబట్టి ఇది ఒక అప్డేట్గా మనం చూడొచ్చు అనమాట. బీఎస్సీకి సంబంధించింది మనం క్లోజ్గా ఏంటంటే ఫర్దర్గా వాళ్ళు బోనస్ ఏంటి, ఎంత ఇస్తారు ఏంటి అనేది మనం డిస్కస్ చేసుకుందాము అని చెప్పి చెప్తాను. చూడండి సార్, అకుమ్స్ డ్రగ్స్కి సంబంధించి రీసెంట్గా మనం లోయర్ లెవెల్లోనే మనం మాట్లాడుకున్నాము. సో స్టిల్ ఏంటంటే సో మంచి కీ లెవెల్లోనే ఉంది. సో అయితే గతంలో ఈ కంపెనీ యొక్క రెవెన్యూ గైడ్లైన్స్లు ఫ్లాట్గా ఇవ్వడంతో ఏంటంటే స్టాక్ అనేది ఏంటంటే ఐపీఓ లిస్టింగ్ ప్రైస్ కన్నా కూడా లో కట్ అయ్యి ఫర్దర్గా కూడా డిప్ అయింది. కానీ ఇప్పుడున్న పరిస్థితులకి ఏంటంటే వాళ్ళు రీసెంట్గా తీసుకున్న బిజినెస్ డెసిషను, కొలాబరేషను వాటిని బేస్ చేసుకొని ఫర్దర్గా బిజినెస్ చూస్తే కనుక మళ్ళీ ఏంటంటే రెవెన్యూలో గ్రోత్ వచ్చేలాగా కనిపిస్తూ ఉంది. ఇవి అబ్జర్వేషన్స్గా చూడొచ్చు అని చెప్పి చెప్తాను. సో మంచి కీ లెవెల్లో ఉంది. ఇన్వెస్ట్మెంట్ స్టడీ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రోస్ కాన్స్ చూడండి అని చెప్పి చెప్తాను. చూడండి సార్, మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలిసి ఏదైనా డెసిషన్స్ ఉంటే తీసుకోండి. ఎందుకంటే మన వీడియోలో చెప్పేయని వ్యక్తిగతమైన అభిప్రాయాలు అదనమాట కదా. చూడండి సార్, నాట్కో ఫార్మాకి సంబంధించి రీసెంట్ క్వార్టర్లో లాస్ పోస్ట్ చేయటం, సో ఇలాంటి షాకులు ఈ కంపెనీకి ఇవ్వటం అనేది ఇన్వెస్టర్స్కి కొత్త ఏమి కాదు. కానీ డ్రాస్టిక్గా పడింది. కీ లెవెల్ అయితే 722, 652 దగ్గర ఉంది. సో కానీ అక్కడ దాకా వచ్చే పరిస్థితి అయితే కనిపించట్లేదు, మనం చెప్పలేము అది. సో కాబట్టి ఆ లెవెల్కి వచ్చినా ఆ లెవెల్కి రాకపోయినా ఇమీడియట్గా ఫాస్ట్గా అయితే కనుక పెరిగే అవకాశాలు కనిపించట్లేదు. కానీ ఇట్లాంటి మంచి కంపెనీలు ఏంటంటే టెంపరీ లాస్లు పోస్ట్ చేసినప్పుడు ఇలా లోయర్ లెవెల్లో ట్రేడ్ అవుతూ ఉంటాయి అనేది ఇన్వెస్ట్మెంట్ స్టడీ చేసేవాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి అని చెప్పి చెప్తాను. కాబట్టి ఈ లెవెల్కి వచ్చి పెరుగుతుందా, లెవెల్కి రాకుండా పెరుగుతుందా అనేది మనం చెప్పలేం. కానీ ఒక 2-3 క్వార్టర్స్లో ఏంటంటే మళ్ళీ స్టాక్ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో రికవర్ అయ్యి మళ్ళీ ముందుకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి అని చెప్పి చెప్తాను. ప్రోసు కాన్సు డేటా అనేది నేను చాలాసార్లు నాట్కో ఫార్మాకి సంబంధించి మన ఛానల్లో చెప్పాను. మళ్ళీ భవిష్యత్తులో కూడా డేటా గురించి మనం డిస్కస్ చేద్దాం నాట్కో ఫార్మాకి సంబంధించి. చూడండి సార్, బ్యాంక్ నిఫ్టీ కూడా ఏంటంటే సో మనం అనుకున్నట్లే ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది. ప్రాఫిట్ బుకింగ్ అలా చేసుకోవాలి అంటే కంటిన్యూగా ర్యాలీకి వెళ్ళడం అనేది స్టాక్ మార్కెట్కి సాధ్యం కాదు. సో డేలో కూడా మీరు చూస్తే సో 950 నుంచి 330కి ఎగబడేం పైకి వెళ్ళదు, మధ్యలో డిప్స్ అవుతూ వెళ్తూ ఉంటుంది. అంతేగాని కంటిన్యూగా ఏంటంటే నిచ్చెనెక్కినట్టు వెళ్ళిపోదు స్టాక్ మార్కెట్. ఎప్పుడు 1 డేలో చూసినా వెళ్ళదు, 1 వీక్ చూసినా వెళ్ళదు, 1 మంత్ చూసినా వెళ్ళదు, మీరు 10 years చూసినా వెళ్ళదు. సో కాబట్టి స్టాక్ మార్కెట్లో రీట్రేస్మెంట్స్ అనేవి కామన్. ఇలా ప్రాఫిట్ బుకింగ్ చేయకపోతే ఏంటంటే మన రీటైల్ పీపుల్ ఏంటంటే బయింగ్లోకి అగ్రెసివ్గా వెళ్ళిపోతూ ఉంటారు. ఇన్స్టిట్యూషన్స్ బై చేయాలంటే సెల్లర్ కావాలి కదా, దొరకాలి కదా. అందుకని సో అందువల్ల కంటిన్యూగా బై చేయడం సాధ్యం కాదు, ఎందుకంటే సెల్లర్స్ దొరకరు. అందుకని ఏంటంటే సో ఒక 10,000 క్వాంటిటీ లాట్స్ బై చేశారనుకోండి, ఒక 1,000-2,000 అలా రీట్రేస్మెంట్ తెస్తారు ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటా. డబ్బులు వస్తాయి కదా ప్రాఫిట్ బుకింగ్ చేయడం వల్ల. 10,000 లాట్స్ బై, ఒక 2,000-3,000 లాట్స్ సెల్, ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది. ఎగ్జిస్టింగ్ లాట్స్ కొత్త లాట్స్తో బయింగ్, వాళ్ళకి మనీ వస్తుంది కదా, వాళ్ళ దగ్గర ఉన్న మనీతో కానీ దేంతో అయినా కానీ మార్కెట్ని మళ్ళీ ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. కానీ ఇంకొంచెం రీట్రేస్మెంట్ రానివ్వండి, ఈ గ్యాప్లో ఆలోచిద్దాము అది. కానీ ఇంకొంచెం రీట్రేస్మెంట్ ఖచ్చితంగా వస్తుంది అని చెప్పి షార్ట్ సెల్ చేస్తే ఇబ్బంది పడతారు. సో చూడండి ఫ్రెండ్స్, బ్రాడ్ వ్యూ పైకి ఉన్నప్పుడు ఏంటంటే బై అండ్ డిప్స్ ఎక్కడి నుంచి రివర్స్ అవుతుందో చూడాలి. బై పాయింట్ ఆఫ్ వ్యూలో
పైకి వెళ్తుందనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించాలి తప్ప సో నిన్న మనం ఊహించిందే ప్రాఫిట్ బుకింగ్ వచ్చే అవకాశాలు ఉన్నాయని, కానీ సెల్ చేస్తే ఇబ్బంది పడతారని చెప్పి మరొకసారి చెప్తాను. ఎప్పుడు కూడా అప్ ట్రెండ్ నడుస్తున్నప్పుడు సెల్ గురించి ఆలోచించకూడదు. డిప్ అయితే మళ్ళీ ఎక్కడి నుంచి రివర్స్ అవుతుంది, రివర్స్ అయ్యి ఏ పాయింట్ని దాటుతుంది అది ఆలోచించండి. సో 1 or 2 days రీట్రేస్మెంట్ వస్తేనే బాగుండు, మళ్ళీ బయింగ్ స్ట్రాంగ్గా వస్తుంది. సో కాబట్టి రీట్రేస్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నాను, కానీ రీట్రేస్మెంట్ ఖచ్చితంగా వస్తుందని చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే అప్ ట్రెండ్లో రీట్రేస్మెంట్స్ రాకుండా కూడా పైకి వెళ్ళొచ్చు, మనం అనుకున్నంత రీట్రేస్మెంట్ రాకపోవచ్చు. ఇలాంటి విషయాలు గుర్తుపెట్టుకోండి అని మరొకసారి చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, వీడియో ఇప్పటిదాకా మీరు చూసింది నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. బాయ్ ఫ్రెండ్స్, రేపటి వీడియోలో కలుద్దాం. గుడ్ డే.